మై డియర్ స్టూడెంట్స్, నిన్న మనం ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి లెసన్లో మన భారతదేశం యొక్క ఉనికి, ఇండియా అండ్ ఇట్స్ లొకేషన్ దాని గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఏ ఏ అక్షాంశాలు, ఏ ఏ రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. అంటే ఏ ఏ లాటిట్యూడ్స్, ఏ ఏ లాంగిట్యూడ్స్ మధ్య మన దేశము విస్తరించి ఉంది అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఏ ప్రాంతంలో ముందుగా సూర్యోదయం అవుతుంది, ఏ ప్రాంతంలో చిట్ట చివరగా సూర్యోదయం అవుతుంది అనే విషయం తెలుసుకున్నాం. అదేవిధంగా గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి తేడా ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం. భారతదేశం మొత్తానికి ఒక ప్రామాణిక సమయం ఉంటుందని చెప్పేసి అది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము అని చెప్పేసి ఆ విషయం కూడా తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం భారతదేశానికి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. ఆ తెలుసుకోబోయేటువంటి ముందు మనం భారతదేశం యొక్క మధ్యలో అక్షాంశాలు ఉన్నాయి కదా. అక్షాంశాలు మనకు 8.4 ఉత్తర అక్షాంశము నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు మన భారతదేశం వ్యాపించి ఉందని చెప్పేసి అనుకున్నాం. అందులో మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి అక్షాంశము మన భారతదేశం గుండా పోతుంది. సో ఆ ముఖ్యమైనటువంటి అక్షాంశం ఏది అని అంటే భూమధ్య రేఖకు ఉత్తరంలో 23.5 డిగ్రీల దగ్గర ఒక ముఖ్యమైనటువంటి అక్షాంశం ఉంది. దాన్ని ఏమంటాం తెలుగులో? కర్కట రేఖ. అదే ఇంగ్లీష్లో కనుకైతే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది మన భారతదేశంలో మధ్యలో పోయేటువంటి ప్రధానమైనటువంటి ఒక అక్షాంశం. సో అది మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల గుండా పోతూ ఉంటుంది. సో ఏ ఏ రాష్ట్రాల గుండా పోతూ ఉంటుంది అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ మనం భారతదేశం యొక్క పటం, ఇది అట్లాసు, నా దగ్గర ఉండేటువంటి అట్లాసు మీరు చూస్తే ఇక్కడ ఈ డాట్స్లో కనిపిస్తుంది చూడండి. అంటే మీకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ డాట్స్ లైను ఇటు వెస్ట్ నుంచి ఇలా ఈస్ట్ వరకు పోతూ ఉందన్నమాట. సో ఇది ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని అంటే 8 రాష్ట్రాల గుండా పోతూ ఉంది. అవి గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఈ 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అన్నమాట. అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది, ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? 8 రాష్ట్రాల గుండా పోతుంది. సో ఏమిటేవి? గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఈ 8 రాష్ట్రాల గుండా పోతుంది. తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ భారతదేశం యొక్క పటాన్ని చూసినప్పుడు ఇదంతా కూడా భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్. ఈ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్. సో భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది. సో ఈ బంగాళాఖాతంలో కూడా కొన్ని ఐలాండ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఈ ఐలాండ్స్. సో ఇవి కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాలే. సో ఈ ఐలాండ్స్ను ఏమంటారు అనేటువంటిది మీకు తెలుసు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాలే. ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయి.
వాటిలలో కొన్ని ఐలాండ్స్లో మాత్రమే జనజీవనము ఉందన్నమాట. మిగతా వాటిలలో జనజీవనం లేదు. వీటిలలో పైన ఉండేటువంటి ఐలాండ్స్ని ఏమంటారయ్యా అంటే అండమాన్ ఐలాండ్స్, కింద ఉండేటువంటి వాటిని నికోబార్ ఐలాండ్స్ అని అంటారు. సో ఈ నికోబార్ ఐలాండ్స్లలో చిట్ట చివరి ఐలాండ్ చూడండి, మీరు చూస్తే కొద్దిగా పెద్దదిగా ఉంది. సో దాన్ని ఏమంటామయ్యా అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్, గ్రేట్ నికోబార్ ఐలాండ్. సో ఈ చిట్ట చివరి ప్రాంతం అనేటువంటిది మన మెయిన్ ల్యాండ్ కంటే ఇంకా కిందుగా ఉంది. అంటే ఇంకా మనకు మెయిన్ ల్యాండ్ ఇక్కడ వరకు ఉంది కదా, సో దీనికంటే ఇంకా కిందగా ఉందన్నమాట. సో ఈ దీవిని ఏమంటామయ్యా అంటే నికోబార్, గ్రేట్ నికోబార్ దీవి. ఈ గ్రేట్ నికోబార్ దీవిలో కూడా ఈ సౌత్లో ఉండేటువంటి చిట్ట చివరి పాయింట్కి ఒక పేరు ఉందన్నమాట. ఆ పాయింట్ని పిగ్మోలియన్ పాయింట్ అని అంటారు, లేదా ఇందిరా పాయింట్. పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ పాయింట్ మనకు ఇప్పుడు కనిపించటం లేదు. ఎందుకనంటే అది సముద్రంలో మునిగిపోయింది. ఎప్పుడు మునిగిపోయింది అది? 2004 సంవత్సరంలో మనకు సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు సముద్రంలో ఉండేటువంటి వాటర్ అంతా కూడా పైకి పొంగిందనమాట. అప్పుడు ఈ ప్రాంతం, ఈ ఇందిరా పాయింట్ కనపడకుండా నీళ్ళల్లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఇందిరా పాయింట్ అనేటువంటిది మనకు కనిపించడం లేదు. అయినా కానీ గ్రేట్ నికోబార్ దీవి మాత్రము ఉంది. అది మన ఇండియా యొక్క ప్రధానమైనటువంటి భూభాగం కానప్పటికీ అది మన ఇండియా యొక్క భూభాగం కిందికే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక్కొక్కసారి మనకు ఎగ్జామ్స్లో ఇందిరా పాయింట్ను గుర్తుపెట్టమంటాడు. సో ఇందిరా పాయింట్ను గుర్తుపెట్టమంటే ఎక్కడ గుర్తుపెట్టాలి మనము? ఇక్కడ. సో ఇది ఏంటిది? గ్రేట్ నికోబార్ దీవి యొక్క చిట్ట చివరి పాయింట్ని ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అని చెప్పేసి గుర్తుపెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకొక విషయము మనం చెప్పుకోవాలి. భారతదేశానికి మనకు ఈ సౌత్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి టిప్, సౌత్లో ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాంతం? ఇది తమిళనాడులో ఉంది. దీన్నే కన్యాకుమారి అగ్రము అంటాం. కన్యాకుమారి అగ్రము, కన్యాకుమారి అగ్రం. ఇక్కడి నుంచి మనం చూడండి, మెయిన్ ల్యాండ్ పైన ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం చివరి వరకు ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత దూరం ఉందయ్యా అంటే ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఎంత దూరం ఉందయ్యా అంటే అది 3214 కిలోమీటర్స్. ఈ విషయం మీకు టెక్స్ట్ బుక్లో 3వ పేజీలో ఉంది, బాగా ఇచ్చున్నాడు అనమాట. చూడండి ఇక్కడ. సో ఇది సౌత్ కదా, ఇది నార్త్ కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీశాడు చూడండి. సో దానిపైన ఎన్ని కిలోమీటర్లు అనేటువంటిది కూడా మనకు స్పష్టంగా రాశాడు. దాన్ని 3214 కిలోమీటర్స్. సో అదేవిధంగా వెస్ట్ నుంచి అంటే గుజరాత్ ఇది. సో గుజరాత్ వెస్ట్ స్టార్ట్ అయ్యేది. ఇక్కడ ఈస్ట్లో ఏముంది? అరుణాచల్ ప్రదేశ్. సో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక లైన్ పోతుంది చూడండి. సో ఈ లైన్ యొక్క పొడవు ఎంత అంటే 2933 కిలోమీటర్స్. సో ఫ్రమ్ సౌత్ టు నార్త్ 3214 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ దట్ ఈస్ 2933 కిలోమీటర్స్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు చెప్పుకోవాల్సినటువంటి నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా. దీని యొక్క జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో భూగర్భ నేపథ్యము.
మీకు అందరికీ 9th క్లాస్లో నేను చెప్పున్నాను. ఏందయ్యా అంటే మన భూమి మొట్టమొదట ఈ భూమి మీద ఇప్పుడు మనకు చూపిస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఖండాలు, మహాసముద్రాలు అన్నీ ఉన్నాయి కదా. ఖండాలన్నీ ఎట్లా ఉన్నాయి? ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇట్లా ఈ విధంగా రకరకాలైనటువంటి ఖండాలన్నీ ఉన్నాయి. మొట్టమొదట ఇన్ని ఖండాలు లేవు. ఈ నేల భాగమంతా కూడా ఒకటేగా ఉన్నది అని చెప్పి మీకు నేను 9th క్లాస్లో చెప్పున్నాను. సో అది కాలక్రమంలో ఏమైంది? 2 భాగాలుగా విడిపోయింది. కాలక్రమంలో అంటే ఎన్ని సంవత్సరాలకనని? కొన్ని కోట్ల సంవత్సరాలకి. సో దాన్ని 2 భాగాలుగా విడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అది కొన్ని భాగాలుగా విడిపోతూ ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ ఖండాల యొక్క పరిస్థితికి వచ్చింది. దీన్నే మనము ఏమన్నాము? ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి అతను ఖండచలన సిద్ధాంతము అని చెప్పాడు. ఖండచలన సిద్ధాంతము, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పేసి అన్నాడు. సో దాని ప్రకారము మనకు ఈ ఖండాలన్నీ ఈ విధంగా ఏర్పడినవి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 9th క్లాస్లోనే ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఖండాలన్నీ ఒకటేగా ఉన్నటువంటి భూభాగమంతా కూడా, నేల భాగమంతా కూడా ఒకటేగా ఉన్నటువంటి అది 2 భాగాలుగా విడిపోయిందని చెప్పి అనుకున్నాం. దాంట్లో ఉత్తరం వైపున ఉండేటువంటి భాగాన్ని ఏమన్నాము? అంగారా. గుర్తుకొస్తుందా? అదేవిధంగా దక్షిణం వైపున ఉన్నటువంటి ఆ అర్ధ భాగాన్ని గోండ్వానా అని అన్నాం. ఇప్పుడు గుర్తుకొచ్చి ఉంటుంది మీకు. అంగారా ఒకటి, గోండ్వానా ఒకటి. మన ఇప్పుడు ఉండేటువంటి ఖండాలలో కొన్ని ఖండాలు అంగారాలో భాగము, అంటే అంగారా వచ్చి మళ్ళీ డివైడ్ అయిపోయి కొన్ని ఖండాలుగా ఏర్పడింది. అవన్నీ కూడా అంగారాలో భాగం. గోండ్వానా భాగం వచ్చేసి మళ్ళీ అది డివైడ్ అయిపోయి కొన్ని ఖండాలుగా ఏర్పడాయి. మరి మన భారతదేశము దేంట్లో భాగము అని అంటే భారతదేశము గోండ్వానాలో భాగము. ఇది మనము 9th క్లాస్లోనే చెప్పుకొని ఉన్నాం. ఓకే. సో ఇంకా ఏందయ్యా అంటే మీకు గోండ్వానాలో ఉండేటువంటి ఈ భారతదేశ ఆ భాగము ఏమైంది? అది పైన ఉండేటువంటి యురేషియా ప్లేటుతో కలుస్తూ ఉంది. చిన్నగా ఇది పోయేసేసి దేంతో కలుస్తుంది? యురేషియా ప్లేటుతో కలిసిందనమాట. సో ఆ యురేషియా ప్లేటు కలిసేటువంటి ఆ ప్రాంతంలో మీకు 9th క్లాస్లో నేను చెప్పాను ఫలక చలన సిద్ధాంతం అని. సో ఈ ఫలకాలన్నీ కూడా ఒకదానికొకటి కలుసుకుంటుంటాయి, మళ్ళీ కొన్ని విడిపోతుంటాయి అని చెప్పి కూడా అనుకున్నాం. సో ఈ ఫలకాలు కింద నుంచి వచ్చినటువంటి ఈ ఇండియా ఫలకము, ఆ తర్వాత అది దేనితో కలుస్తుంది? యురేషియా ఫలకంతో కలుస్తుంది. ఆ యురేషియా ఈ 2 ఫలకాలు కలిసేటువంటి చోట ఏమవుతుంది? ఒకటేమో భూమి లోపలికి పోతుంది, ఒకటేమో పైకి లేస్తుంది. ఆ విధంగా పైకి లేచినటువంటి ఆ భూ భాగాన్ని ఏమంటాము? ఎత్తుగా లేస్తుందన్నమాట. దాన్ని మనము పర్వతాలు అని అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి పర్వతాలను మనము ఏమన్నాము? ముడత పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అన్నాం. సో ఈ 2 ఫలకాలు దగ్గరికి రావడం వల్ల ఏర్పడినటువంటి ఆ ప్రభావంతో అక్కడ మనకు ఏర్పడ్డాయి? పర్వతాలు ఏర్పడ్డాయి. వాటినే మనము హిమాలయ పర్వతాలు అని అంటున్నాం. సో ఆ హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? ఈ ఫలకాల యొక్క కొలైడ్ దగ్గరికి వచ్చి ఒకదానికొకటి కలుసుకోవడం వల్ల ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇవి ముడత పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఎలా ఏర్పడింది? ఇండియా ప్లేటు, యురేషియా ప్లేటు, ఈ 2 ఒకదానికొకటి కలుసుకోవడం వల్ల.
సో ఈ రెండు కలుసుకునేటువంటి భాగంలో ఆ ప్రాంతంలో అంతకు ముందు ఏమున్నది, ఒక సముద్రం ఉంది అని చెప్పి అనుకున్నాం. దాన్నే మనం ఏమన్నాము, టెథిస్. సో ఆ టెథిస్ అనేటువంటి సముద్రము ఉన్న చోటే ఇప్పుడు ఏమేర్పడింది, హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. సో మనకు ఆ విషయం మనము 9th క్లాస్లోనే చెప్పుకొని ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాం. సో ఈ హిమాలయ పర్వతాలకు దిగువన ఉండేటువంటి ప్రాంతమంతా కూడా పల్లపు ప్రాంతము, అంటే కొంత లోతైనటువంటి ప్రాంతంగా ఏర్పడింది. అది ఎత్తుగా లేచింది కదా హిమాలయ పర్వతాలు. సో దాని కింద ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం అయిపోయింది. సో కొన్ని సంవత్సరాలకి, కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల సంవత్సరాలకి ఏమైందయ్యా అంటే హిమాలయ పర్వతాల్లో పైనుంచి వచ్చేటువంటి నదుల వల్ల వచ్చినటువంటి ఆ మట్టి కానీ, రాళ్ళు కానీ, ఇసుక కానీ అదంతా కూడా ఈ పల్ల ప్రాంతాలలో బాగా ఏమైపోయింది, ఇక్కడ డిపాజిట్ అయిపోయింది. సో ఆ విధంగా నది తీసుకొచ్చినటువంటి మెత్తనైనటువంటి మట్టి వల్ల ఈ ప్రాంతమంతా కూడా డిపాజిట్ అయిపోయి ఏమేర్పడింది, అక్కడ మైదానం ఏర్పడింది. సో ఆ నదుల వల్ల వచ్చేటువంటి ఆ మట్టితో ఏర్పడినటువంటి ఆ భాగాన్ని మైదానము అని చెప్పేసి అంటున్నాం. ఓకే. సో ఈ విధంగా సో అక్కడ మనము గంగా నది మనకు తెలుసు కదా, హిమాలయ పర్వతాలలో పుట్టేటువంటి నదులన్నీ కూడా. సో గంగా నది హిమాలయ పర్వతాలలో పుడుతుంది. అదేవిధంగా సింధు నది పుడుతుంది, బ్రహ్మపుత్ర నది పుడుతుంది, ఇంకా కొన్ని చిన్న చిన్న నదులన్నీ కూడా పుడుతున్నాయి. సో ఈ పుట్టినటువంటి నదులలో కొన్ని సింధు నదితో కలుస్తున్నాయి, కొన్ని గంగా నదితో కలుస్తున్నాయి, కొన్ని బ్రహ్మపుత్ర నదితో కలుస్తున్నాయి. సో ముఖ్యమైనటువంటి నదులు ఏంటి అంటే ఈ మూడు. సో ఈ మూడు నదులు, వాటి యొక్క ఉపనదులు అన్నీ కూడా కలిసి తీసుకొచ్చినటువంటి ఆ ఒండ్రు మట్టి అంతా కూడా ఆ ప్రాంతంలో డిపాజిట్ అయిపోయి అక్కడ మంచి సారవంతమైనటువంటి ఒండ్రు భూములు ఏర్పడ్డాయి. వాటిని మనం మైదానాలు అననే అంటాము. వాటిని మనము గంగా సింధు మైదానము అంటే గంగా నది వల్ల, సింధు నది వల్ల ఏర్పడినటువంటి మైదానం కాబట్టి ఆ ప్రాంతానంతా కూడా గంగా సింధు మైదానం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే. ఈ విధంగా మనకు హిమాలయ పర్వతాలు, మైదానాలు ఏర్పడ్డాయి. సరే, మొత్తం మీద మన భారతదేశంలో ఉండేటువంటి ఈ భౌగోళిక స్వరూపాలు ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా మన భారతదేశంలో 6 రకాలైనటువంటి భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి. సో వీటిని మేజర్ రిలీఫ్ డివిజన్స్ అంటాం. మేజర్ రిలీఫ్ డివిజన్స్. సో ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఎన్ని భాగాలుగా, 6 భాగాలు. 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆర్ దేర్. సో నెంబర్ 1 ఈజ్ ద హిమాలయాస్. ద హిమాలయాస్ ఇప్పుడు అనుకున్నాం కదా ఎట్లా ఏర్పడ్డాయి అనేటువంటిది. సో మెయిన్ రిలీఫ్ డివిజన్ ఈజ్ హిమాలయాస్. నెక్స్ట్ సెకండ్ రిలీఫ్ డివిజన్ ఈజ్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్. ఇందాక చెప్పాను గంగా సింధు మైదానము అని. సో గంగా సింధు మైదానము, సింధు నదిని ఏమంటాము, ఇండస్ అంటాం ఇంగ్లీష్లో. అదే గంగా నదిని గ్యాంజెస్ అంటాం. సో ఆ రెండు పేర్లు కలిపి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, అది ఎట్టా ఏర్పడింది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్, సో ఇట్ ఈస్ సెకండ్ డివిజన్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ డివిజన్? థర్డ్ డివిజన్ ఈజ్ ద పెనిన్సులార్ ప్లాట్యూ. ప్లాట్యూ మీన్స్ తెలుగులో పీఠభూమి. పీఠభూమి తెలుగులో అయితే ద్వీపకల్ప పీఠభూమి. నిన్న చెప్పాను నేను, ద్వీపకల్పం అంటే ఏంది, 3 వైపులా వాటర్ ఉండి, అదే సముద్రం ఉండి, మధ్యలో గనక భూభాగం గనక ఉంటే ఒకవైపున ఉంటే దాన్ని ఏమంటున్నాము, ద్వీపకల్పము అని అంటున్నాం. సో పెనిన్సులార్. సో మన భారతదేశానికి ఈ దక్షిణం వైపున ఉండేటువంటి ఈ ప్రాంతానంతా కూడా ఇది పెనిన్సులార్. ఈ ప్రాంతం అంతా కూడా
పెనెన్సులా. ఈ ప్రాంతం అంతా కూడా పెనెన్సులార్. సో ఇది ఒక రిలీఫ్ ఫీచర్. సో ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయినాయి. సో 3 రిలీఫ్ ఫీచర్స్. నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఫోర్త్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ మీన్స్ నేను చెప్పాను మీకు. సో మనకు బంగాళాఖాతం ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటువైపున వెస్ట్ సైడ్ తీసుకుంటే అరేబియన్ సీ ఉంది. సో ఈ బే ఆఫ్ బెంగాల్కి అరేబియన్ సీకి పక్కనే ఆనుకొని ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా దాన్ని కోస్టల్ లైన్ అంటాం. సో అది ప్లెయిన్, అది కూడా మైదాన ప్రాంతంగా ఉంటుంది. సో అవన్నీ కూడా కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ దట్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద డెజర్ట్. సో మన దేశంలో ఉండేటువంటి ఒకే ఒక డెజర్ట్ థార్ డెజర్ట్. అది ఏ స్టేట్లో ఉంది? ప్రధానంగా రాజస్థాన్ స్టేట్లో ఉంది. మనందరికీ తెలుసు ఆరావళి పర్వతాలకు వర్షఛాయా ప్రాంతంలో ఉండేటువంటిది ఈ థార్ ఎడారి. సో ఆరావళి పర్వతాలకు ముందు వైపున ఇటువైపున ఉండేటువంటి ప్రాంతాలలోనేమో వర్షాలు పడతాయి. ఆరావళి పర్వతాలకు వెనుక వైపున ఉండేటువంటి ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. అందువల్ల అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి సరిగా వర్షాలు పడకపోవడం వల్ల ఆ ప్రాంతమంతా కూడా ఎడారిలాగా మారిపోయింది. సో దాన్ని డెజర్ట్ అంటాం, థార్ డెజర్ట్. సో ఇది 5th రిలీఫ్ ఫీచర్. నెక్స్ట్ 6th రిలీఫ్ ఫీచర్ ఈజ్ ఐలాండ్స్. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, హియర్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో 2 ఐలాండ్ గ్రూప్స్ ఆర్ దేర్. సో మనకు ఇండియాకు సంబంధించి మెయిన్ రిలీఫ్ ఫీచర్స్ వచ్చేసి ఎన్ని అని చెప్పుకున్నాము? 6 రిలీఫ్ ఫీచర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద హిమాలయాస్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇండో-గ్యాంజెటిక్ ప్లెయిన్స్, నెక్స్ట్ ద పెనిన్సులార్ ప్లాట్యూ, నెక్స్ట్ ద కోస్టల్ ప్లెయిన్, అండ్ ద 5th వన్ ఈజ్ ద డెజర్ట్ అండ్ ద ఐలాండ్స్. సో రేపు మనము ఒక్కొక్క రిలీఫ్ ఫీచర్ని గురించి రేపు మనం విపులంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఇంతవరకు మీరు చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.